అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు కొత్త పింఛన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు. అలాగే మనకు పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభమైంది. ఈ పింఛన్ల తనిఖీలో భాగంగా చాలా మందికి నోటీసులు అయితే పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా వికలాంగ పింఛన్ల పైన అయితే తనిఖీని అయితే ప్రారంభించింది. ఇక ఈ వికలాంగుల పింఛన్ల తనిఖీలో మీరు గనక నోటీస్ అనేది తీసుకోకపోతే ఏమవుతుంది? మీకు ఈ నోటీస్ తీసుకుని మనం ఎక్కడికి వెళ్ళి మళ్ళీ కూడా ఈ పరీక్షలు అనేది చేయించుకుంటే మీకు పింఛన్ ఉంటుందా రాదా, అలాగే మీకు కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తున్నారు అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తాను. ఇది చాలా చిన్న వీడియో, కేవలం 2 లేదా 3 నిమిషాలు మాత్రమే ఉంటుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ను ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా తెలుసుకోవాలంటే తప్పనిసరిగా వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి మళ్ళీ కూడా పింఛన్ల తనిఖీ అనేది ప్రారంభించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం. ముఖ్యంగా వికలాంగుల పింఛన్లను తనిఖీ చేస్తూ మనకు ఈ యొక్క పింఛన్లు ఎవరైతే అర్హత లేనటువంటి వారు ఉన్నారో వారి పింఛన్లన్నీ కూడా తొలగిస్తుంది. ముఖ్యంగా వికలాంగులందరికీ కూడా నోటీసులు అయితే పంపిణీ చేస్తున్నారు. ఈ నోటీసులు కనుక తీసుకోకపోతే ఫిబ్రవరి నెలలో మీకు పింఛన్ అనేది రాదు. కాబట్టి నోటీసులు అనేది తీసుకుని అక్కడ ఇచ్చినటువంటి డేట్ ప్రకారం మీరు మళ్ళీ కూడా వైద్య పరీక్షలకు మీరు వెళ్ళి అక్కడ కొత్త సదరం సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది ఖచ్చితంగా మీరు చేయాలి. ఇక ఈ పింఛన్ల తనిఖీ అనేది ముగిసిన వెంటనే కూడా మనకు ఫిబ్రవరి 1వ వారం లేదా 2వ వారం నుంచి కూడా కొత్త పింఛన్లకు కూడా అవకాశం కల్పిస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క పింఛన్లకు సంబంధించి తాజా సమాచారం. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి.